ఇళ్ల స్థలాల అప్లికేషన్స్ అలాగే రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఛార్జ్ తీసుకుని ప్రాసెస్ చేసి ఇస్తాం. ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా అన్నారు కదా సార్, సర్టిఫికేట్ కూడా కాస్ట్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్ ఉంటో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటో, ఏవైనా ఉండొచ్చు. అన్ని సర్టిఫికేట్ గవర్నమెంట్ అది రెవెన్యూ డిపార్ట్మెంటే కదా ఇస్తుంది. సో మొత్తం ఈ 33 రోజులు రెవెన్యూ టీం అంతా ఈ ఫీల్డ్లో ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ యాక్టివిటీకి ఏమైనా డిస్టర్బెన్స్ జరుగుతుంది? ఎసెన్షియల్ ప్రోటోకాల్ కానీ, వరదలు లేకపోతే ఆపత్తాలు విపదాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇలాంటివి తప్ప మీరు ఇంకేది అటెండ్ చేయకుండా మొత్తం ఫోకస్ రెవెన్యూ సదస్సు మీద పెట్టాలి. ఎందుకంటే 6-7 సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి బోల్డ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇది అంత పన్నులు పక్కన పెట్టి దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి. సార్ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా భూకంపాలు వచ్చాయి, దీని మీద ఎలా ఉంది కదా? శ్వేతపత్రాలు ఉన్న వాటి మీద అన్నిటి మీద ఎంక్వైరీ జరిగింది. ఫ్రీ హోల్డ్ చేసిన భూమిలో ఎంక్వైరీ కంప్లీట్ అయింది. ఫ్రీ హోల్డ్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన భూముల మీద ఎంక్వైరీ కంప్లీట్ అయింది. కొన్ని ఇర్రెగ్యులర్ ఎలియనేషన్స్, శారదాపీఠం లాంటిది కేసులు క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని కోర్టు కేసులు ఉన్నటువంటి దసపల్లా భూములు, లేకపోతే హైగ్రీవ భూములు, లేకపోతే రామనాయుడు స్టూడియో భూములు, అవన్నీ కోర్టు కేసులు ఉండడం బట్టి వాటిని చూడంగా మేము పరిశీలిస్తున్నాం. రాయలసీమ సైడ్లో బాగా ల్యాండ్ గ్రాబింగ్ది కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ అయింది. ప్రకాశంలో మొన్న ఒక ఈ ఫోర్జరీ సంతకాలతో చేసి జనాలు పట్టుబడ్డారు. వాళ్ళ మీద యాక్షన్ మొదలైంది. పొంగునూరు కానీ అన్ని కేసులో దాని మీద ఎంక్వైరీ అని కంప్లీట్ అయింది. ల్యాండ్ సెటిల్మెంట్ కేసు ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్. అది కూడా త్వరగా డిస్పోజ్ చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసి ఉంటారో 100% వాళ్ళని తొలగించడం జరుగుతుంది. సామాన్యులకు రెవెన్యూ భూ వివాదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారమే ప్రధాన వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.